గనక మీరు చక్కగా వెళ్ళి పడుకోండి, భోంచేసి ఇంకొక 3-4 రోజులు మనం ఇక్కడే ఉండాలి గనక ఈ మైదానం అంతా పరిశుభ్రంగా ఉంచడానికి మీరు ప్రయత్నించాలి. వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు సాధ్యమైనంత వరకు చేయగలిగే వాటిని మీరు సద్వినియోగపరచుకోండి. మీరు భోంచేశాక పగటి పందేళ్లలోకి వెళ్ళండి. ఆ పందేళ్లలో మీకు నంబర్ ప్లేట్ ఉంటుంది. ఏ దాంట్లో ఏ కాణాలో మీరున్నారు మీకు ఒక అర్థం అవడం కొరకు అట్లాంటివి ఉన్నాయి. వాటిని మీరు గమనించుకోండి శ్రద్ధగా. మీ అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎంతమంది వచ్చారో సమృద్ధిగా వంట చేయడం కోసం మీరు ఆ బోర్డింగ్ పాస్ను తీసుకుంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఈ ఏర్పాట్లు సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది. అది తప్ప మరొకటి కాదు. తీసుకోండి. పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. ఈ రాత్రంతా వాలంటీర్స్ ఉంటారు. ఎక్కడ ఏ విధమైన అపవిత్రమైన అపరిశుభ్రమైన పనులకు తావు ఉండకూడదు. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చింది, ఎంతో వ్యయ ప్రయాసలకి ఓర్చి దయాక్షేత్రానికి వచ్చింది. దేవుని సన్నిధిలో పవిత్రంగా పరిశుభ్రంగా గడపడానికి. అంచేత వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోకుండా మీరు జాగ్రత్త